ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగः. గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్య యోగము శ్లోకము 16. నాసతే విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. శ్రీ గురుభ్యో నమః. 16వ శ్లోకము చాలా ముఖ్యమైన శ్లోకము కాబట్టి కంఠస్థం చేసినప్పటికీ కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఇందులో నా సతోని విడగొట్టుకుంటే తప్ప అర్థం మనకు సరిగా బోధపడదు. నా సతో అంటే నా అసతః, తర్వాత ఏముంది సతః అంటే సత్యము గురించి అసత్యము గురించి ఇక్కడ చక్కగా చెప్పబడింది అనమాట. సత్తు ఏది అసత్తు ఏది, సత్తేది అసత్తేది, ఈ రెండింటిని ఎవరైతే తెలుసుకుంటారో ఉభయోరపి దృష్టోంతః, ఈ రెండింటి యొక్క తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారే నిజమైన తత్వజ్ఞానులు, అంటే జ్ఞానాన్ని తెలుసుకున్నవారు అనేసి భగవంతుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే సత్యము అసత్యము తెలుసుకోవాలనుకుంటే ఈ శ్లోకం గాంభీర్యంగా ఉంటుంది కాబట్టి మనకు తెలిసిన భాషలో మనము ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మనము కథలు చదువుతూ ఉంటాము, చందమామ బాలమిత్ర లేదా ఏదో ఒక కథ చిన్నప్పుడు విన్నాము. అందులో రాజు గెలుస్తాడు అంటే హీరో గెలుస్తారు, విలను చనిపోతూ ఉంటారనమాట. అంటే రామ రావణ యుద్ధం జరిగింది, దేవుడు గెలిచాడు, రాక్షసుడు సంహరించబడ్డాడు. అంటే సత్యము జయిస్తుంది, అసత్యము నశిస్తూ ఉంది. మనకు తెలిసిందే ఇదంతా కూడా. ఏదైనా సినిమాకు వెళ్ళాము, సినిమాలో ఉండే ఒకే ఒక నీతి, సినిమాలు ఎన్నైనప్పటికీ కూడా హీరో ధర్మబద్ధంగా ఉంటాడు, హీరో గెలుస్తాడు, అధర్మబద్ధంగా విలన్ ఉంటాడు. కాబట్టి విలన్ అనేది చివరికి ఓడిపోతాడు, జైలుకు వెళ్తాడో చనిపోతాడో అది వేరే విషయము. కాబట్టి గెలిచేది ఎవరు సత్యము, ఓడిపోయేది ఎవరు అసత్యము. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఈ శ్లోకానికి మనకు అర్థం తెలిసిపోతూ ఉంటుందన్నమాట. సత్యము అంటే మొట్టమొదటిగా తెలుసుకున్నట్టయితే ఆ పరబ్రహ్మం యొక్క పేరు మనము పలుమార్లు చెప్పుకోవడం జరిగింది. సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు అంటే సచ్చిదానంద స్వరూపుడు ఆ పరబ్రహ్మ లేదా ఆత్మ అనుకున్నాము, ఎన్నోసార్లు చెప్పుకో ఉన్నాము. సత్యము అంటే ఎప్పుడు ఉండేదానిని సత్యము అంటారు. సత్యము అంటే ఎప్పుడు ఉండేదానిని సత్యము అంటారు. అంటే త్రికాలములలో ఉండేదానిని సత్యము అంటారు. త్రికాలములు భూతకాలంలో మనం ఎంత కాలాన్ని మనసులో ఊహించుకోగలిగితే అంతకాలం వరకు కూడా, ఇంకా ఎక్కువగా మనం ఊహించలేని కాలం ముందు కూడా ఆ యొక్క సత్యమైన పరబ్రహ్మ ఉంటారు. ప్రస్తుతము ఉంటారు, వర్తమాన కాలంలో, రాబోయే భవిష్యత్తు కాలంలో కూడా ఉంటారనమాట. భగవద్గీతలో రాబోయే శ్లోకాలలో కూడా ఈ విషయం వస్తూ ఉంటుంది. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఉంటుంది, దీనినే సత్యము అంటారు. అంటే ఆత్మ సత్యము. దీనికి వ్యతిరేకమైనది అంటే త్రికాలములలో ఉండకుండా ఉండేదానిని అసత్యము అని చెప్తారు. కాబట్టి సత్తు అసత్తు అంటే ఇక్కడ ఈ శ్లోకంలో భగవానుల వారు ఉపనిషత్తు వాక్యాలని డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. ఏకమేవా ద్వితీయం, ఉండేది ఒకే ఒక వస్తువు, ద్వితీయం లేదు అనేసి ఉపనిషత్తు మంత్రాన్ని అద్భుతంగా ఈ శ్లోకంలో చెప్పారనమాట. ఇంకొక అద్భుతమైన శ్లోకం ఏంటంటే బ్రహ్మ సత్య జగన్మిథ్య అనేది వేదాంతపరమైన శ్లోకాలను ఉపనిషత్తు వాక్యాలను ఇక్కడ చక్కగా చెప్పడం జరిగిందనమాట. సరే, ఇప్పుడు ఈ శ్లోకాన్ని అర్థము చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇక్కడ రెండు విషయాలను గమనించాలి. ఆ విషయాలు ఏంటంటే, ఈ విషయాలను గమనించడానికి ఒక గురువు గారు చెప్పిన ఒక చక్కని ఉదాహరణ పరిశీలిద్దామన్నమాట. ఇప్పుడు బంగాళాదుంప ఉంది. ఈ బంగాళాదుంపని ఉడికించాలి మనం. అమ్మగారు వంట చేస్తూ ఉన్నారు, వంట చేయాలి కాబట్టి బంగాళాదుంపని ఉడికించాలి. ఉడికించాలంటే ఏం చేయాలి? ఒక పాత్ర కావాలి, పాత్రలో నీళ్లు కావాలి. పాత్రలో నీళ్లు, అందులో బంగాళాదుంప వేస్తే ఉడుకుతుందా? లేదు. స్టవ్ ఉండాలి, స్టవ్ని వెలిగించాలి. కాబట్టి చక్కగా ఇప్పుడు స్టవ్ని అమ్మగారు వెలిగించారు. ఇప్పుడు అందులో పాత్ర పెట్టారు, నీళ్లు పోసారు. నీళ్లు పోసిన తర్వాత బంగాళాదుంపని అలా ఉడికించారనమాట.
ఇప్పుడు ఏమవుతుంది, మొట్టమొదటగా పాత్ర గారు వేడెక్కుతారనమాట. పాత్ర గారు వేడెక్కిన తర్వాత అందులో నీళ్లు సలసల మరుగుతాయి కాబట్టి తర్వాత నీళ్లు వేడెక్కుతాయి. తర్వాత బంగాళాదుంప గారు క్రమక్రమంగా వేడెక్కడం మొదలు పెడతారనమాట. ఇది చాలా జాగ్రత్తగా ఈ ఉదాహరణని గమనించినట్లయితే, ఇప్పుడు అమ్మగారు అడుగుతూ ఉన్నారు, బంగాళాదుంప నువ్వు ఎందుకు వేడెక్కావు అని. అది బాగా నవ్వి, ఏవండి అమ్మగారు మీకు తెలియదేముంది, నేను ఎక్కడ వేడెక్కాను, నీళ్లు వేడెక్కాయి కాబట్టి నీళ్ల ద్వారా నేను వేడెక్కాను అని తప్పించుకుంటుంది. సరే, నీళ్లు గారు మీరు ఎందుకు వేడెక్కారు అన్నారు అనుకోండి, మీరు భలే చెప్తారే, పాత్ర వేడెక్కింది కాబట్టి నేను వేడెక్కాను అనేసి అంటారు. పాత్ర గారు మీరు ఎందుకు వేడెక్కారంటే, నేను ఎక్కడ వేడెక్కాను, కింద అగ్ని మండుతూ ఉంది కాబట్టి నేను వేడెక్కాను అని చెప్పారు. కొంతసేపటికి అమ్మగారు ఏం చేశారంటే పాత్రను తీసి కింద పెట్టారు. ఇప్పుడు ఏమైంది, పాత్రలో ఉండే వేడి తగ్గిపోయింది, సాధారణ స్థితికి వచ్చేసింది. నీళ్లలో ఉండే వేడి సాధారణ స్థితికి వచ్చేసింది. బంగాళాదుంపలో ఉండే వేడి సాధారణ స్థితిలోకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు పరిశీలించినట్లయితే అగ్ని ఏమన్నా మారిందా అంటే అగ్ని అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు అగ్ని గారిని మంచు కాలంలోకి తీసుకెళ్ళి అక్కడ మంచు కింద పెట్టామనుకోండి, అగ్ని గారు ఏమన్నా మారిపోతారా? మారిపోరు కదా. అంటే అగ్నితత్వమే వేడి, అగ్ని స్వతహాగా వేడిగా ఉంటుంది. దీన్ని స్వాభావిక ధర్మము అంటారు. అగ్ని గారికి ఉండే స్వాభావికమైన వేడినే స్వాభావిక ధర్మము అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ టెక్నికల్ నేమ్స్ అంటే వేదాంతపరమైన భాషను అర్థం చేసుకోవాలంటే మనం ఇలాంటి కథలను చెప్పుకుంటే తప్ప వాటిని అర్థం చేసుకోలేము. స్వాభావిక ధర్మం అంటే ఏంటి, ఇప్పుడు అగ్నితత్వంకు స్వాభావికంగా వేడి ఉంటుంది కాబట్టి దీన్ని స్వాభావిక ధర్మం అని చెప్తారు. ఇది శాశ్వతము, స్వాభావిక ధర్మము శాశ్వతము. రెండవది, బంగాళాదుంప గారు మరియు నీళ్లు గారు మరియు పాత్ర గారు ఎలా అయ్యారు, వేడెక్కిన తర్వాత తమ సహజ స్థితిలోకి వచ్చేసారు, అంటే చల్లగా అయిపోయారు అనమాట. అంటే వేడి అనేది టెంపరీగా వచ్చింది. దీన్ని ఆగంతుక ధర్మము అంటారు, టెంపరీ ధర్మం అని చెప్తారు. ఆగంతుక ధర్మము అనేసి దేనిని అంటారు, ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణలో బంగాళాదుంప గారు, నీళ్లు గారు మరియు పాత్ర గారు, ఇవన్నీ కూడా ఆగంతుక ధర్మాలు అంటారు. ఆగంతుక ధర్మాలను ఏమని చెప్తారంటే అశాశ్వతము అని చెప్తారు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, స్వాభావిక ధర్మము ఏదైతే ఉంటుందో అది శాశ్వతము, ఆగంతుక ధర్మము ఏదైతే ఉంటుందో అది అశాశ్వతము. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కుమ్మరి గారు ఏం చేస్తూ ఉంటారంటే కుండలను తయారు చేస్తూ ఉంటారు. కుమ్మరి గారు కుండలను తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మట్టితో కుండలను తయారు చేశారు. ఇది వేదాంత భాషాపరంగా చూసినట్లయితే కార్యకారణ సంఘాతము అంటారు. కార్యము కారణము అంటారు. ఇప్పుడు కార్యము కారణం అంటే మనకు గందరగోళంగా ఉంటుంది, విడమర్చి చెప్పుకుంటే సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు కుండ తయారైంది, దీన్ని కార్యము అంటారు. తయారైన వస్తువుని కార్యము అంటారు. అయితే కుండ తయారు కావడానికి ఏదో ఒక మూల పదార్థం అవసరమైంది కదా, అది మట్టి కదా. మట్టిని ఏమని చెప్తారంటే ఈ యొక్క కారణము అని చెప్తారు. ఈ విధంగా కారణము కార్యము, కారణము అంటే మట్టి, కార్యము అంటే ఏమైపోయింది, కుండ అయిపోతుంది. కొన్ని రోజులకి ఏమైపోయింది, కుండగారు పగిలిపోయారనమాట. కుండగారు పగిలిపోతే ఏమైపోయింది, మళ్ళీ మట్టిగారే అలాగే ఉంటారు. కాబట్టి ఏదైతే సత్య వస్తువు ఉంటుందో, మట్టిగారు ముందు ఉన్నారో వారు సత్యము, కుండగారు ఏమయ్యారు, మిథ్య అనమాట. కాబట్టి దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే సత్యము అనేది ఒకటి ఉంటుంది, అసత్యం అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకోవాలనుకుంటే మనము ముందుగా సాధనా చతుష్టయ సంపత్తి గురించి పలుమార్లు చెప్పుకో ఉన్నాము. నిత్యము ఏది అనిత్యము ఏది అని తెలుసుకో ఉండాలి. నిత్యము ఏది అని తెలుసుకుంటే అనిత్యం ఏదో తెలుసుకుంటాము. నిత్య అనిత్యాలు తెలుసుకోవడం ద్వారా ఇహముత్ర ఫలభోగ విరగము, భూలోకంలో ఉండే సుఖాలు కానీ స్వర్గలోకంలో ఉండే సుఖాలు కానీ మనము పొందము. అలాగే సమాధి షట్క సంపత్తి మనకు సాధ్యమవుతుంది. ముముక్షత్వము అంటే మోక్ష పరాయణలము కూడా అవుతామన్నమాట. వీటన్నిటికీ మూలకం ఏమిటి, మూలము సాధనా చతుష్టయ ప్రారంభంలో ఉండేది నిత్య అనిత్య వస్తు వివేకము. ఏది నిత్యము అనిత్యం ఏది, ఇంతకు ముందు చెప్పినట్టుగా స్వాభావిక ధర్మం ఏది, ఆగంతుక ధర్మం ఏది అని గుర్తుపెట్టుకుంటే తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ సృష్టి అంతా పరిశీలించినట్లయితే ఆత్మ అని ఉంటుంది, అనాత్మ అని ఉంటుంది అనమాట. ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ గురించి తెలుసుకోవాలి, అనాత్మ గురించి తెలుసుకోవాలన్నమాట. ఆత్మ అనేది శాశ్వతం అనమాట, 3 కాలాలలో ఉంటుంది. అనాత్మ అనేది 3 కాలాలలో ఉండదన్నమాట. ఉదాహరణగా పరబ్రహ్మ చైతన్యంలో నుంచి మాయ గారు వచ్చారు. మాయ 3 విధములుగా మారి, త్రిగుణములుగా మారి, సత్వరజస్తమో గుణములుగా జగత్తు అంటే 14 భువన బ్రహ్మాండములుగా కూడా మారుతూ ఉంటుంది. అనేక సృష్టి జరిగింది, చెట్లు పుట్టలన్నీ మొలిచాయి,
జంతువులు, పక్షులు, మనుష్యులు రకరకాలుగా మారిపోయింది. ఇదంతా కూడా మాయ యొక్క ఇంకో రకమైన రూపమే అన్నమాట. కొంతకాలానికి ఏమవుతుందంటే ప్రళయంలో ఇది మొత్తం వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. వెళ్ళిపోయి మళ్ళా చక్కగా ఎక్కడుంటుందంటే అవ్యక్తంలో ఉంటుంది. ఆ పరబ్రహ్మ చైతన్యంలో లయమవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అనాత్మ ఏది, ఆత్మ ఏదో ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఉండాలన్నమాట. అలాగే ఈ శరీరాన్ని చూసినట్లయితే కొన్ని సంవత్సరముల ముందు లేదనమాట. ఈ శరీరం అనేది కొన్ని సంవత్సరముల ముందు లేదు. తర్వాత ఇంకొన్ని సంవత్సరం తర్వాత ఉంటుందా అంటే ఉండదు. అంటే ఇదేమవుతుంది? ఇది అశాశ్వతము. కాబట్టి ఏది అశాశ్వతము, ఏది శాశ్వతమో అది గుర్తుపెట్టుకోవాలనమాట. ఈ అశాశ్వతమైన దేహము, ఈ దేహంలోకి ఆ యొక్క శక్తి ఎలా వచ్చింది? ఈ దేహం ఎలా పనిచేస్తుందంటే ఆత్మ చైతన్యము ఈ దేహంలో ఉండడం ద్వారా అనాత్మ విషయమైన ఈ దేహం ఏమవుతుందంటే పనిచేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆత్మ ఏది, అనాత్మ ఏది, పని చేసేది ఏది, కాబట్టి నశించిపోయేది ఏది, శాశ్వతంగా ఉండేది ఏది, అశాశ్వతంగా ఉండేది ఏది అని తెలుసుకున్నప్పుడు ఈ విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే స్వాభావికంగా ఉండేది ఏదైతే ఉంటుందో ఆత్మ ఎప్పుడూ సత్యముగా ఉంటుంది. ఆగంతుకంగా వచ్చిన ఈ యొక్క ప్రకృతి లేదా ఈ శరీరాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయని ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మట్టి సత్యము కుండ మిథ్య అని గుర్తుపెట్టుకుంటే ఆత్మ సత్యము అనాత్మ మిథ్య అని కూడా గుర్తుపెట్టుకుంటాము. ఆత్మ సత్యము అనాత్మ మిథ్య, బ్రహ్మ సత్యము జగన్ మిథ్య, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మొట్టమొదటిగా ఏం చెప్పారు? నా అసతో విద్యతే భావో అంటే అసత్యం అనేది ఎప్పటికీ కూడా ఉండదు అనేసి చెప్తున్నారనమాట. అంటే అసత్యమైన దానికి ఎప్పుడు కూడా ఉనికి లేదు అంటే రివర్స్‌గా చెప్తూ ఉన్నారనమాట. రివర్స్‌గా చెప్తూ ఉన్నారు. నా అసతో విద్యతే భావో అంటే అసత్యమైన వస్తువు ఏదైతే ఉంటుందో అసత్యమైన వస్తువుకి ఉనికే లేదు. ఎప్పుడో ఒకసారి పోతుంది. సత్య వస్తువు ఎవరన్నా లేదన్నారంటే అది కూడా కుదరదు. సత్య వస్తువుకి ఉనికి లేకుండా ఉండడం అనేది లేదు. అంటే సత్య వస్తువు ఎప్పుడే ఉంటుందన్నమాట. ఎవరైతే యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఏది యథార్థ జ్ఞానము? సత్యం ఏది, అసత్యం ఏది, ఆత్మ ఏది, అనాత్మ ఏది, ఎవరైతే ఈ విధంగా వేరు చేసి తెలుసుకోగలుగుతారో వారే నిజమైన తత్వదర్శులు అనేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఏవైతే ఈ తెలుసుకున్నారో వారు మాత్రమే తత్వదర్శులు. ఎవరైతే తెలుసుకోలేకుండా ఉన్నారో వారు తత్వదర్శనులు కాదు. తత్వం అంటే ఆత్మము. తత్వం అంటే ఆ పదార్థం, ఆత్మతత్వము. ఈ రెండింటిలో ఉభయోరపి దృష్టవంతః ఈ రెండింటిని చూసిన వారు ఎవరు? ఆత్మ ఏది, అనాత్మ ఏది, సత్యం ఏది, అసత్యం ఏది, స్వాభావిక ధర్మం ఏది, ఆగంతుక ధర్మం ఏది ఎవరైతే చక్కగా తెలుసుకోగలుగుతారో వారు నిజంగా తత్వాన్ని దర్శించిన వారు అనేసి భగవంతుల వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అర్జునుల వారికి ఏం చెప్తూ ఉన్నారు? అర్జున, నువ్వేదైతే శరీరాలను చూసి దుఃఖపడుతూ ఉన్నావో ఈ శరీరాలు అశాశ్వతమయ్యా, ఇవన్నీ కూడా అసత్య వస్తువులు. కాబట్టి అసత్య వస్తువుల గురించి నువ్వు దుఃఖపడవద్దు. వీటి లోపల శాశ్వతమైన ఆత్మ ఉంటుంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే అసత్య వస్తువేది, సత్య వస్తువేది గుర్తుపెట్టుకొని అసత్య వస్తువును నువ్వు చంపుతున్నావు కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. నువ్వు తత్వజ్ఞాన రూపంలో ఉండు, తత్వజ్ఞానుడు అవ్వు. ఇంతకు ముందు గతంలో కూడా తత్వజ్ఞానులు ఈ రెండింటి యొక్క తేడాలను తెలుసుకొని చక్కగా వారు మోక్షానికి పోయారయ్యా. ఇప్పుడు కూడా నువ్వు అశాశ్వతమైన శరీరాలను పట్టుకొని స్వజనులు, శోభాంధవులు నావారు అని దుఃఖపడవద్దు. ఆత్మ అనేది శాశ్వతము. నువ్వు చంపవు, వారు చావరు. నీ ఆత్మ చంపేది కాదు, వారి ఆత్మ చచ్చేది కాదు అనేసి ఈ విషయం కూడా రాబోయే శ్లోకాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సత్యమేది, అసత్యమేది. అయితే సందర్భానుసారము ఒక సినిమాల గురించి చెప్పుకున్నాం కాబట్టి హీరో గెలుస్తాడు, విలన్ ఓడిపోతాడనేసి కాల ప్రభావమో కలియుగ ధర్మ ప్రభావమో ఏమిటో కానీ చిన్నప్పుడు మనల్ని ఎవరన్నా క్లాస్‌లో మన మాస్టర్ గారు అడిగారనుకోండి, నువ్వు పెద్దయితే ఏమవుతాయని, ఒక లాయర్ గానో, డాక్టర్ గానో, పోలీస్ గానో లేదా ఒక ఇంజినీర్ గానో, డాక్టర్ కావాలి అనుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే చిన్నప్పుడు మన యొక్క ఉద్దేశం ఏందంటే వీళ్ళు సమాజానికి సేవ చేస్తారు, గొప్పవారు అనేసి చిన్నప్పుడు మన గురువులు అలా బోధించారనమాట. కానీ ఇప్పుడు వచ్చే సినిమాలలో ఏమవుతుందంటే ఎవరైతే దొంగగా ఉండి ఎర్రచందనం మొక్కలు ఎవరైతే స్మగ్లింగ్ చేస్తుంటారో వారు హీరోలు, ధర్మం కోసం ఎవరైతే పాటుపడుతూ ఉంటారో పోలీసు వారి విలన్లుగా చూపించడం జరిగింది. ఇది కలియుగం యొక్క ప్రభావమో లేదా మనమే ఎంకరేజ్ చేస్తూ ఉన్నామో, మనమే అధర్మాన్ని ఎంకరేజ్ చేస్తున్నామో మనకే తెలియదనమాట. కాబట్టి చిన్నప్పుడు మనము ధర్మపరంగా ఎవరైతే పోలీస్ అధికారులను, ఇంజినీర్లు, డాక్టర్లను మనము అభిమాన హీరోలుగా భావించామో, ఇప్పుడేమవుతున్నామంటే విలన్‌లని హీరోలుగా భావిస్తూ ఉన్నాం అన్నమాట.
కాబట్టి ఇది ఈ విధంగా ఉండకూడదు. కాబట్టి భగవద్గీత శ్లోకాలను చక్కగా చదువుకునేవారు కాబట్టి ఈ విషయాలను సత్యమేది, అసత్యమేది కూడా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి ఈ శ్లోకాన్ని బట్టి పట్టడాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరం కూడా ఆత్మ, అనాత్మ సంఘాతం గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ శ్లోకంలో చెప్పబడిన ఏకమేవ అద్వితీయము, బ్రహ్మ సత్యము జగన్మిథ్య గురించి ఇంకా మనము చర్చించుకుంటామండి. ఇది చాలా విస్తారంగా కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఈ బ్రహ్మ సత్యము జగన్మిథ్య అనేది అపార్థం చేసుకుంటూ ఉంటారు. బ్రహ్మజ్ఞానం పొందితే ఇదంతా కూడా జగత్తు మాయమైపోతూ ఉంటుందన్నమాట. ఇలా అనుకుంటూ ఉంటారు. కాబట్టి విస్తారంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుందాం. జ్ఞాని దృష్టిలో ఈ ప్రపంచము ఆత్మగానే కనిపిస్తూ ఉంటుంది. చూసే దృష్టి ఉంటుంది. అజ్ఞాని దృష్టిలో ఏమవుతుందంటే నామరూపాత్మకంగా ఈ జగత్తు కనిపిస్తూ ఉంటుంది. ఉండేదేమో ఈ జగత్తే. అజ్ఞాని ఎలా చూస్తూ ఉంటాడంటే నామరూపాత్మకంగా దర్శిస్తూ ఉంటాడు. జ్ఞాని దృష్టిలో ఇదంతా కూడా ఆత్మ దృష్టిలో దర్శిస్తూ ఉంటాడనమాట. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము. ఒక వ్యక్తి పాపం చాలా పేదరికంలో ఉన్నాడు. కష్టాలు పడుతూ ఉన్నాడు. ఎవరో ఒకరు సలహా ఇచ్చారు. "నువ్వు బంగారపు వినాయక స్వామిని తయారు చేసుకొని ఇంట్లో పూజ చేసుకుంటే నీకు కలిసొస్తుందని" ఎవరో చెప్పారు. యూట్యూబ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో చెప్పారు. ఆయన వినాయకుని విగ్రహాన్ని ఏదో చేసి తయారు చేసుకున్నారు. ఆ వినాయకుల వారు కింద ఆయన వాహనం ఎలుక గారు, పైన ఛత్రం అంటే గొడుగు పట్టుకొని ఈ విధంగా ఆయన చేసుకొని కొన్ని రోజులు పూజ చేశారనమాట. పూజ చేసినప్పటికీ ఆయన అప్పులు తీరలేదు సరికదా! అప్పులకు వడ్డీలు ఎక్కువైపోయి ఇల్లు గూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇల్లు అమ్ముకునేటప్పటికి ఇంకా విగ్రహం గూడా అమ్ముకుంటే బావుంటుందనేసి ఒక కంసాలి అంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి వ్యాపారి దగ్గరికి తీసుకువెళ్ళి ఇప్పుడు అమ్మడం మొదలుపెట్టారనమాట. ఇప్పుడు ఆయన బంగారు కొనే ఆయన ఆ గీటురాయితో ముందు పరిశీలించారు. ఈ బంగారమా నకిలీయనని. పరిశీలించిన తర్వాత ఈ బంగారానికి ఒక వెల వేసి ఈయనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు వేసే క్రమంలో ఎలుకకి ఒకే రేటు వేయడం జరిగింది. ఆయన వినాయక స్వాముల వారికి ఒకే రేటు వేయడం జరిగింది. పైన ఉండే గొడుగుకు గూడా ఒకే రేటు వేయడం జరిగింది. ఈయన ఒప్పుకోడు. అమ్మే ఆయన ఒప్పుకోడనమాట. "ఏవండీ మీరు పొరపాటు పడుతున్నారండి. ఎలుక అనేది తక్కువండి. వినాయకులు గారి వాహనము. ఎలుకకి మీరు తక్కువ రేట్ ఇచ్చారు బానే ఉంది. వినాయకుల వారు దేవుడండి. దేవుడికి మీరు విలువ పెంచి ఇవ్వాలి. గొడుగుకు తగ్గించినా పర్వాలేదు. వినాయక స్వామికి మీరు డబుల్ రేట్ ఇవ్వాలని" చెప్తారు. ఆయన నవ్వుతాడు. "ఓరి పిచ్చోడా! ఇక్కడ ఉండేదంతా బంగారమే. ఆ గొడుగు బంగారమే. వినాయక స్వాముల వారు బంగారమే. అక్కడ ఎలుక బంగారమే. ఉండేదంతా బంగారమే" అంటారు. ఇప్పుడు ఆయన తత్వాన్ని దర్శించాడు కాబట్టి ఆయనకక్కడ బంగారం తప్ప ఇంకేం కనిపించడం లేదు వ్యాపారి కాబట్టి. ఈయన, ఈయన వేరు వేరుగా అనుకుంటూ ఉన్నాడు. అమ్మే ఆయన గొడుగు అనేసి, వినాయక స్వామి అనేసి, అక్కడ ఎలుక అనేసి నామరూపాత్మకంగా ఉన్నాడు కాబట్టి ఈయన అజ్ఞాన స్థితిలో ఉన్నాడు. ఆయన బంగారం దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఉన్నాడనమాట. అలాగే ఈ యొక్క బంగారం అనేక రూపాలను ఉంగరం గాను, వడ్డానం గాను, బ్రాస్లెట్ గాను ఎన్ని రూపాలు ధరించినప్పటికి కూడా బంగారం బంగారమే. అలాగే ఈ యొక్క మాయ అనేక రూపాలలో మనకు ఈ జగత్తులో కనిపిస్తూ ఉంటుందనమాట. అజ్ఞానిగా ఉండేవాడు అనేక రూపాలలో చూస్తూ ఉంటాడు. జ్ఞానిగా ఉండేవాడు అనేక రూపాలలో ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని చూస్తాడు అనేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ బంగారం అమ్మే ఆయన, బంగారం కొనే ఆయన వృత్తాంతాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ విషయాన్ని చక్కగా పరిశీలించవచ్చు. మనము ఇంకా చాలా ఉదాహరణలతో చెప్పుకుందాం రాబోయే శ్లోకాలలో. తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి.